ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాస్థానం ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనములో, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురనిరి. ఇశ్రాయేలు సర్వ సమాజము, ఇశ్రాయేల్ పెద్దలు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వారు చెప్పిన అవిశ్వాసపు మాటలను బట్టి అందరూ కూడా రోజిస్తూ వేదన పడుతూ, మేమెందుకు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేది, ఈ ప్రయాణం అంతా కూడా వ్యర్థమైపోయింది అన్నట్లుగా వారు అనుకున్నప్పుడు, మోషే అహరోనుల మీద వారు సనుక్కుని తిరగబడడానికి ప్రయత్నం చేసినప్పుడు, నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని వారితో విశ్వాసపు మాటలు చెప్పారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరగబడవద్దు, ఆ విదేశ ప్రజలకు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు, వారందరూ కూడా మనకు ఆహారమగినట్లుగా దేవుడు చేస్తాడు, వారి మీద నుంచి వారి నీడ తొలగిపోయింది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడవద్దని చెప్పినట్లుగా మనం చూసినట్టు విశ్వాసపు జీవితాన్ని కలిగి పరిస్థితులను అధిగమించగలిగిన దేవుని శక్తి మీద ఆధారపడి ముందుకు సాగిపోయినట్లుగా మన దేవుడైన యేసయ్య మనకు తోడుగా దయచేయును గాక. ఆమేన్.